2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించారు. ఎన్డీఏలోంచి బయటకొచ్చారు. ఇంకా ఆయన అనరాని మాటలన్నీ అన్నారు. అంతా అయిపోయింది. నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఇంత పెద్ద స్కామ్ అయ్యి ఉండుంటే, లేకపోతే ఆ స్కామ్‌కి అక్కడ స్కోప్ ఉండుంటే, బీజేపీ ఆయన ఎందుకు వదిలేసంటారు చంద్రబాబు నాయుడిని? ఎందుకంటే సార్ ఇప్పుడంటే ఎన్డీఏలోకి మళ్ళీ వచ్చారు కానీ, ఒక 5 సంవత్సరాల పాటు అయితే ఆయన విపక్షంలో ఉన్నట్టే మనం చూడాల్సిందే. సార్ లాస్ట్ ఒక 2 ఇయర్స్ కొద్దిగా ఏదో అటువైపుగా తిరిగే ప్రయత్నం చేశారు. కానీ ఫస్టు అయితే మాత్రం ఎలక్షన్‌లకు ముందే ఆయన విభేదించారు, వ్యతిరేకించారు, అన్ని మాటలు మాట్లాడారు. పర్సనల్‌గా కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు ఎందుకు ఆ చర్యలు తీసుకోలేదంటారు? ఇప్పుడు కేజ్రీవాల్ మీద జరిగినట్లాంటి బీజేపీ కేసెస్. కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదని మనం అనవచ్చు. హ్మ్. బీజేపీ అంటే ఆయన ఎన్నికల కంటే ముందర టర్న్ తీసుకున్నారు. ఇక ఎలాగో ఓడిపోయినారు కదా అని వదిలేస్తుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే, హ్మ్. ఎప్పుడైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని కాదు, ఒకటే రాజధాని కాదు, 3 రాజధానులు అనుకోండి, హ్మ్. దీని వాల్యూ పడిపోయింది. అవును. దీని వాల్యూ 5 లక్షల కోట్లు కాదు, నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. అవును. 10 కాకపోతే 20 లక్షలు అయిందంతే వాల్యూ. వాల్యూ ఇన్ ద రిలేషన్. సో మీకు వాల్యూ పెరిగితేనే స్కామ్, వాల్యూ పెరగకపోతే స్కామే లేదు కదా. ఓకే. హుహుహు. మీరు దీని విలువ 5 లక్షల కోట్లు అయితే అప్పుడే స్కామ్. అది ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు వీళ్ళకి పోతున్నాయి. ఓకే. దీని విలువ నార్మల్ అయిపోయినప్పుడు, కొంచెమే పెరిగినప్పుడు పెద్ద స్కామే కాదు. పెద్ద ఓకే. స్కామే కానప్పుడు ఆరోపణే కాదు. హ్మ్. కానీ ఇక్కడ అంటే ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. తద్వారా టీడీపీ నాయకులు గానివ్వండి, లేకపోతే ఇంటర్నల్‌గా ఉన్న చాలామంది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు లాభపడ్డారన్నది అది డిస్కషన్ చేసి కోట్ల దాకా పోయారు కానీ ఎక్కడ నిరూపించలేకపోయారు. ఇక్కడ ఇదే ఇక్కడ చేసిన పెద్ద హ్మ్. తప్పు. నేను వైసీపీ ప్రభుత్వానికి అప్పుడు చీఫ్ సెక్రటరీకి, అలాగే అప్పుడు ఉన్న ప్రభుత్వ సలహాదారుకి 2022 నుంచి నేను చెప్తున్నాను. హైకోర్టులో మీరు ఓడిపోయినారు. మీరు ఏమంటున్నారు? అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని మీరు చెప్తున్నారు కానీ ఆధారాలు లేవు. హ్మ్. ఇక్కడ పక్కా ఆధారాలు చూపిస్తున్నాం. Yes. రైతు భూమి విలువ 10 లక్షల నుంచి లక్షల కోట్లకు పెరుగుతుంది అనేది మనం చూపిస్తున్నాం ఇక్కడ. అదొకటి. రెండోది, వాళ్ళు ఏం చెప్తారంటే ఒక రాజధాని 3 రాజధానుల మీదే ఎక్కువ జరిగింది. మా సిద్ధాంతం అంటే ఐడియాలజికల్ డిఫరెన్సే ఉంది కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ చూపించలేదు. అవును. సో ఈ వాదన మీరు పెట్టినట్టయితే హైకోర్టు ముందర, మీరు 10 లక్షల భూమి రైతు దగ్గర తీసుకొని అక్వైర్ చేయకుండా మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చి అక్వైర్ చేసినా కానీ 20 లక్షలు ఇచ్చేసినట్టు అయిపోయేది కదా. హ్మ్. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని రైతులకి బదలాయిస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్ ఎక్కడా చేయలేదు. ఓకే. నేను పదే చెప్పాను అప్పటికి. ఇంకో విషయం, మన రైతులు పాదయాత్ర చేశారు తిరుపతి వరకు. అవును. అమరావతి టు తిరుపతి చేశారు. తిరుపతి కన్నా అమరావతి టు అరసవల్లి కూడా ప్లాన్ చేశారు కానీ అది మధ్యలో ఆగిపోయింది. హ్మ్. అక్కడ ప్రజలందరూ వాళ్ళ మీద పులవర్షం కురిపించారు రైతుల మీద. కానీ ఆ ప్రజలకు తెలియంది ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది రైతులకు వెళ్ళిపోతుంది. హ్మ్. అంటే ప్రతి పౌరుడి దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు అనుకుంటే హ్మ్. ప్రతి పౌరుడి దగ్గర నుంచి ₹1,00,000 ఆదాయం తీసుకెళ్లి 29,000 మంది రైతులకు ఇస్తున్నారు. హ్మ్. పర్ హెడ్ ₹1,00,000 రావాల్సిన ఆదాయం తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు. హ్మ్. అది గనక ప్రజల ముందర చెప్పినట్టయితే, వైసీపీ గనక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, నేను చెప్పిన ఇది ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే హ్మ్. పూళ్ళు కాదు చెప్పులేసేటోళ్ళు. మాకు రావాల్సిన ఆదాయం మీరు దొబ్బేస్తా అని, మీరు పాదయాత్రలు కూడా చేస్తారని పుల వర్షం కాదు, హ్మ్. చెప్పుల వర్షం పడేది. ఈ రోజుకైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ ఖజానా దోపిడీని ఎదిరించాలంటే ఇదే చెప్పాలి. ఇప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు దాని మీద విచారణ ఏమంటే చేయడు. ఎందుకంటే ఆయన పాలసీ అది. మరి దాంట్లో ఆయన లబ్ధిదారు అవునా కాదా మనకైతే తెలియదు. కానీ ఆయన పార్టీ వాళ్ళ లేకపోతే ఆయన అనుయాయుల్లో మనకైతే తెలియదు. కానీ దాని మీద ఎంక్వైరీ ఆయన అయితే చేయడు. సో ప్రజలు గనక దీని మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వ ఖజానాకి లాభం చేకూర్చాలంటే ప్రజలు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయొచ్చు, లేదా గౌరవ హైకోర్టుకి, లేదా ఇద్దరికి రాయొచ్చు. ఏమని? మీరు ఢిల్లీ లిక్కర్ చట్టం మీద అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ ఈడీ విచారణ చేసినట్టే దానికంటే చాలా పెద్ద స్కామ్, 5 లక్షల కోట్ల స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద సిబిఐ ఈడీ విచారణ చేయండి అనేది లేఖలు రాయొచ్చు. ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్, అమరావతి గురించి మాట్లాడంగానే చింతా రాజశేఖర్ మాత్రం వచ్చి ఇలాంటి ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అమరావతి అంటే మీకు పడట్లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే పడట్లేదా, ఏంటి అసలు దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అసలు దీని సీక్రెట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా, వాయిస్ రేజ్ చేయమంటారా? చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కూడా నేను మాట్లాడాను. ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి. ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పదాన నడవాలంటే ప్రత్యేక హోదా మినహా వేరే దారే లేదు. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉద్యమించాలంటున్నాను. లేకపోతే వాయిస్ రేజ్ చేయాలి. నేను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనులు మానుకొని వాయిస్ అయితే రేజ్ చేయలేరు. కానీ ఏ పనిలో ఉన్నా కానీ నా వాయిస్ ఏంటి, ప్రత్యేక హోదా కోసం పోరాడిన పార్టీకి నేను ఓటు వేయను అని చెప్పదలుచుకోవడానికి నేను ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని. ఈ బ్యాడ్జ్ వల్ల నేను చెప్తున్నాను, ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో ఆ పార్టీకి నేను ఓటు వేయను అని చెప్తున్నాను. ఇది 5 కోట్ల మంది పెట్టుకుంటే అన్ని పార్టీలు గజగజ ఉణుకుతాయి. అవును, నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా కాబట్టే ప్రత్యేక హోదా మీద మాట్లాడుతున్నా. అమరావతి ముసుగులో 5 లక్షల కోట్ల దోపిడీ గురించి కూడా మాట్లాడుతున్నా. నేను అమరావతికి వ్యతిరేకం కాదు. మీరు రాజధాని 100% మీరు అమరావతిలోనే కట్టుకోండి. కానీ దోపిడీ అనేది జరగకుండా ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేలాగా మీరు చేయండి. ఎకరాకి రైతుకి 20 లక్షలు ఇచ్చేసేయండి. ఎలాగో ఈ 10 సంవత్సరాలు కౌలు తీసుకున్నారు. ఎకరా 20 లక్షలు తీసుకుని మొత్తం 33,000 లేదా 35,000 ఎకరాలు ఏదైతే ఉందో అది హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎకరా 20 లక్షల చొప్పున కట్టిచ్చేసేయండి. మొత్తం ఆదాయం ప్రభుత్వ ఖజానాకి రావాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కాదు అనేది నా సిద్ధాంతం. అలాగే ఈ రోజున ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టే సంక్షేమ పథకాలు ఏమంటున్నారు. మిర్చి రైతులకి వాళ్ళకి మద్దతు ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర అమ్మ ఒడి ఇవ్వడానికి డబ్బులు లేవు. మీ దగ్గర సంక్షేమ పథకాలు మీరు ఏవైతే చెప్పారో గ్యాస్ సిలిండర్ కానీ ఇవే ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. అలాగే నోటిఫికేషన్ తీయట్లేదు. అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు సంక్షేమ పథకాలు కానీ మీ ఇచ్చిన ప్రామిస్లు కానీ నెరవేరకపోవడం కారణం ఏంటంటే ఖజానాలో డబ్బు లేదు. ఖజానాలో డబ్బు రావాలంటే అమరావతిలో 5 లక్షల కోట్లు రైతులకు బదిలీ అవుతుంది. దాన్ని మీరు ఖజానాకి తీసుకురాగలిగితే అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. ప్రభుత్వం మార్పిడి జరిగింది. ఇప్పుడు మీరు అనే ప్రకారం సంక్షేమం కోసమే ఒకవేళ ఓట్లు వేసే అవకాశమో అలాంటి అనివార్యతను ఉండుంటే ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడు. ప్రజలు సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి వైపు చూశారు కాబట్టి మాకు ఓటేశారని ఓపెన్గా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు సంక్షేమ పథకాలు వద్దనుకునే కదా ఇప్పుడు వేసింది. సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అనివార్యత ఏంటి టీడీపీ పార్టీకి? ఇది ఇంతకంటే నయవంచన ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే 3 రెట్లు మేము ఎక్కిస్తామని వాళ్ళు ఓట్లు అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తే మేము ఎంతమంది పిల్లలకు ఉంటే వాళ్ళకి ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల బడ్జెట్ 60,000 కోట్లు అయితే 1,80,000 కోట్లు, 3 ఇంతలు ఎక్కువ బడ్జెట్ దాన్ని కేటాయిస్తున్నామని చెప్పి వీళ్ళు ఓట్లు అడిగారు. ఓట్లు అడిగేటప్పుడు మేము సంక్షేమం ఎత్తేస్తున్నామని అడగలేదు. మేము అంతకి 3 ఇంతలు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. సో సంక్షేమం మీదనే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తామని గెలిచారు. రెండోది వీళ్ళు గెలిచారా లేదా అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఆ విషయం కూడా చెప్తా నేను. సుప్రీంకోర్టు హర్యానా ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ దానికి వింటూ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, మీరు ఈవీఎం వెరిఫికేషన్ కాకుండానే డేటా ఎందుకు డిలీట్ చేస్తున్నారని అడిగారు. డేటా డిలీట్ చేయాలంటే మీరు ఈవీఎంలో మీకు అవకతవకలు ఉన్నాయంటే ఎలక్షన్ పిటిషన్ వేయాలంటే 45 days టైం ఉంటుంది. 45 days టైం లోపల మీరు డేటా డిలీట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? 10 రోజుల్లోనే డేటా డిలీట్ అయింది. 45 days వరకు మీరు అభ్యంతరాలు ఫైల్ చేసుకునేందుకు సమయం ఉండగా 10 రోజుల్లోనే డేటా ఎందుకు డిలీట్ చేశారు? డేటా ఏ అవసరం, ఎంత కంపల్సరీ ఏంటి మీకు డేటా డిలీట్ చేయడానికి? సో ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అర్థం కాకపోతే అంతకంటే మూర్ఖులు ఎవరు లేరు.